హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఎపిసోడ్లో పోయిన కామనర్స్ చూసాము. నిన్న ఎపిసోడ్లో ముగ్గురు చూసాము. ఈ ఆరుగురిలో మీకేం తేడా కనిపించింది? అప్పట్లాగే ఉన్నారా? ఏమైనా బాడీ లాంగ్వేజ్లో ఏమైనా తేడాలు కనిపించినాయా? మాటలో కానీ ప్రవర్తనలో తేడాలు ఏమైనా కనిపించినాయా అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. వీళ్ళు వచ్చి గేమ్స్ ఆడించడం, గెలిపించడం, వాళ్ళకి పవర్ కార్డ్స్ ఇవ్వటం చాలా బాగుంది. వాళ్ళు మళ్ళీ అదే ప్లేస్లో అదే స్థానంలో ఉండిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకోవటం, మళ్ళీ అదే ప్లేస్లో మనం చుట్టం కూడా మనకు కూడా సంతోషం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ మనకు వాళ్ళు వచ్చారు, జ్యూరీ మెంబర్స్ వచ్చారు, కూర్చున్నారు. నిన్న కార్డ్స్ కొన్ని ఇచ్చారు. ఇప్పుడు కార్డ్స్ ఎవరిని పిలిచారు? డెమాన్ని పిలిచారు. మన డెమాన్ పవన్ అప్పుడు అలాగున్నాడు, ఇప్పుడు అలాగున్నాడు, సేమ్ అలాగున్నాడు. మాట తీరు మారలేదు, బాడీ లాంగ్వేజ్ మారలేదు. నిజంగా అప్పుడైతే అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వస్తూ కెనై అని అడిగాడు. స్టేజ్ మీదకి రావాలా వద్దని వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. వచ్చినాక తను అనుభవం ఇక్కడ చేసింది కాకుండా, ఇక్కడ ఫిజికల్ చేసింది కాకుండా, హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అనేది చాలా మోటివేషన్గా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా తన అనుభవపూర్వకంగా చెప్పాడు. తను అనుభవించి చెప్పాడు. అక్కడ హౌస్లో ఫిజికలే కాదు, మెంటలీగా కూడా స్ట్రాంగ్ ఉండాలి. అక్కడ డెమాన్ కొన్ని విషయాల్లో ఫిజికల్ అన్నిట్లో స్ట్రాంగ్ ఉన్నాడు, కానీ మెంటల్లీగా అప్సెట్ అయినప్పుడు ఫిజికల్ కూడా డౌన్ అయిపోయింది కొన్ని గేమ్స్లో. అది అనుభవపూర్వకంగా వీళ్ళకి ఏం చెప్తున్నాడు, మీరు ఫిజికల్ మెంటల్ రెండు సమానంగా ఉండాలి, ఏది డౌన్ అవ్వకూడదు, రెండు ముఖ్యమే. ఏది డౌన్ అయినా రెండో దానికి ఎఫెక్ట్ అయ్యిద్దని తను అనుభవించాడు కాబట్టి అది క్లియర్గా వాళ్ళకి చెప్పడం మంచిది. వాళ్ళు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇదే విధానం నిన్న మిత్రేష్ చేసింది అదే. బాడీ ఉండి వెళ్ళాడు, కానీ కొంచెం ఫిజికల్ మెంటల్గా క్యాలిక్యులేషన్ తప్పైంది అక్కడ. అంటే రెండు ఉండాలి, రెండు లేకపోతే ఏదో ఒకటి తగ్గినా రెండో దానికి డ్యామేజ్ అవుతుంది. అందుకని డెమాన్ పవన్ చాలా క్లారిటీ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. మరి ఫిజికల్గా గేమ్ ఆడి చూపించాడు, రామకృష్ణతో పుషప్ చేసి చూపించాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే. తర్వాత ఫిజికల్గా కొంచెం రొమాన్స్గా సృష్టి అమ్మాయి ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ రిజెక్ట్ చేసి ఏడ్చింది కదా, కొంచెం అమ్మాయిని మోటివేషన్ చేశాడు. గేమ్లో కూడా సృష్టిని రామకృష్ణని తీసుకున్నాడు. పజిల్ గేమ్లో కలర్స్ పెట్టడం. దాంట్లో ఇదే గేమ్లో పోయిన షోలో భరణి గారు వేరే వాళ్ళు ఆడుతూ భరణి గారు జస్ట్ మిస్ అయ్యాడు కలర్స్ పెట్టడంలో. ఇక్కడ షష్ఠికి రామకృష్ణ జరిగితే షష్ఠి కొంచెం ముందుకెళ్ళింది, రామకృష్ణ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు కలర్స్ పెట్టడంలో, ఓడిపోయాడు. షష్ఠి కార్డు వచ్చింది. డెమాన్ పవన్ వచ్చాడు, షష్ఠిని ఎలా సెలెక్ట్ చేశాడు, షష్ఠితో పాట పాడాడు, తను మోటివేట్ చేశాడు. తన చేతితోటి గెలిచిన అవార్డు కూడా షష్ఠికి ఇవ్వడం జరిగింది. అయితే షష్ఠికి వచ్చిన కార్డు ఏంటి, బ్లైండ్ కార్డు వచ్చింది, బ్లైండ్ పవర్ కార్డు వచ్చింది. ఇది వాళ్ళ దగ్గర ఉండదు. నేను ఎట్లయితే అమనకు వచ్చింది ఇదే కార్డు అమన్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు, బిందు మాధవ్కి ఇచ్చాడు. ఇప్పుడు షష్ఠి ఎవరికి ఇచ్చింది, నవదీప్కి ఇచ్చింది. నీ హార్ట్ నేను అప్పుడు నీకు ఇచ్చాను, ఇప్పుడు ఇది కూడా మీకే ఇస్తాను ఇచ్చేసింది. ఇంకా మిగిలింది ఎవరు, అభిజిత్కి ఇవ్వలేదు, మన శ్రీముఖి, వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంకా తర్వాత దివ్యనిఖిత వచ్చింది. దివ్యనిఖిత నేను కొంచెం మొహమాటం ఎక్కువ, నేను స్ట్రైట్గా మాట్లాడాను, కానీ అప్పుడే నవదీప్ అన్నాడు ఆహా అని. కరెక్ట్ కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా బాగా మాట్లాడిద్ది. మాకు మొన్నదన్నట్టు మాట్లాడేసి గట్టిగా మాట్లాడుతుంది. కొన్ని విషయాల్లో చాలా స్టాండ్ తీసుకుంటుంది. నామినేషన్ పదవిలో కూడా అక్కడ మన షోలో చూసాను తన టాలెంట్ ఏంటనేది. ఇక్కడ కూడా నామినేషన్ మీరు ఎలా చేస్తారని చూడాలని అన్నది కదా. ఎవరిని పిలిచింది, నలుగురిని పిలిచింది. భాగిని, ఝాన్సీని, శాలిని, ప్రియాని. వీళ్ళకి ఇప్పటివరకు గేమ్స్లో ఛాన్స్ రాలేదు కాబట్టి నలుగురిని పిలిచింది. భాగ్యని నువ్వు ఎవరు నామినేట్ చేస్తావంటే నేను గాయత్రిని నామినేట్ చేస్తానంది. గాయత్రిని ఎందుకు నామినేట్ చేస్తానందంటే అది కరెక్ట్ కాదు, గాయత్రిని నామినేట్ చేస్తానంటే. ఎందుకంటే గాయత్రి అక్కడ ఉన్నదే అంత ఇచ్చిన దాంట్లో కొంత బెస్ట్ ఇచ్చినని చెప్తుంది. తర్వాత లోపల ఒక విధంగా ఎప్పుడు ఒక విధంగా ఉంటానంటుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాదేమనిపిస్తుంది. మళ్ళీ రామకృష్ణ అంటుంది టాటూ వేయించుకున్నావు, ఆ టాటూ వేయించుకున్నాడు, దాని తప్పేముంది, బాగా ఆన్సరే కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఝాన్సీ హేమంత్కి చెప్పటం టాటూ వేయించుకున్నావు అంటే, టాటూ వేయించుకుంటాడు, తన ఇష్టమే వేయించుకున్నాడు, గేమ్లో భాగంగా వేయించుకున్నాడు. ఆ టాటూ వేయించుకొని తర్వాత బాధపడ్డాడంట, అది ఏదో ఫ్రెండ్లీగా పర్సనల్గా బాధపడ్డాడు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ మీద నాతో బాధపడ్డావు, నాతో చెప్పావు అంటే కరెక్ట్ కాదు. అది హౌస్లో కూడా ఇలా చేస్తారా? ఏదైనా ఫ్రెండ్షిప్ అని తన బాధ చెప్పడానికి వస్తే దాన్ని తీసుకొని నామినేషన్లో పెడతారా? ఏమో పెడతారో చూడాలి. ఇప్పుడైతే అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ శాలిని వచ్చి అపూర్వాన్ని పనికిరాదని చెప్తుంది. తర్వాత ప్రియా కూడా అపూర్వాన్ని. ఇక్కడ శాలిని అపూర్వకి చెప్పిన పాయింట్ బెస్ట్ పాయింట్. ఎందుకంటే అప్పుడు లోపల స్ట్రాంగ్ ఉన్నావు, నేను ఇచ్చిపడేస్తా అది ఇది అన్నావు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు, హైపర్ అయిపోతున్నావు.
నీ దగ్గర జోష్ లేదు అన్నది కరెక్టే, మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి డల్ అయిపోయి ఏదో ఆలోచిస్తున్నట్టు, ఏదో కొంచెం ఉత్సాహం తగ్గినట్టు అనిపిస్తుంది ఫేస్లో, అర్థమైపోతుంది. ఆ కరెక్ట్ పాయింటే. నెక్స్ట్ ప్రియా వచ్చి నిన్న గేమ్లో రోహిత్కి అన్యాయం జరిగింది, అమ్మను గెలవలేదు అన్నట్టు మాట్లాడుకున్నారు. బయట అలాగా మాట్లాడుతున్నారు, మన వీడియోలో కూడా క్లారిటీగా చెప్పుకున్నాం. ఏం చెప్పింది? అపూర్వ నువ్వు నా సంచాలకుగా ఉండి రోహిత్ని అమన్ని స్టాప్ అన్న తర్వాత నువ్వు పాస్ అనకుండా గేమ్ స్టార్ట్ చేసిన అమన్ని గెలిచారని వాళ్ళు అంటుంటే నువ్వు గట్టిగా ఎందుకు మాట్లాడలేదు? నువ్వు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? రోహిత్ ప్లేస్లో నేనుంటే గట్టి గేట్ చేసేదాన్ని, కానీ అక్కడ రోహిత్ అడగలేదు, నువ్వు కూడా స్టాండ్ తీసుకోలేదు. సంచాలకుగా ఉండి సంచాలక డేషనే ఫైనల్ అన్నారు కదా, ఎందుకు అనలేదని అపూర్వ నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదని గట్టి పాయింటే పెట్టింది. అపూర్వ కూడా ఏం మాట్లాడలేకపోయింది. మిగతా వాళ్ళు కాదు ఆన్సర్ ఇచ్చింది కానీ మాట్లాడలేకపోయింది. నెక్స్ట్ రోహిత్ను కూడా నువ్వు గట్టి స్టాండ్ తీసుకొని మాట్లాడాలి, కానీ ప్రియ అయితే చాలా లాజికల్గా చాలా బాగా మాట్లాడింది నామినేషన్ చేసే విషయం. తర్వాత భాగి ప్రియ ఇద్దరు గేమ్ ఆడితే ఒక వస్తువు కొలతతోటి అదే కొలతతోటి డోర్ తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి అదే కొలత అక్కడ రాయాలి. దీంట్లో భాగి గెలిచింది. భాగికి కూడా బ్లైండ్ కార్డే వచ్చింది. ఎవరికి ఇచ్చింది? శ్రీముఖికి ఇచ్చింది. అంటే నేను ఇంటి దగ్గర ఎలా అలర్ చేస్తానో శ్రీముఖి కూడా అలా ఉంటుంది అన్నట్టు శ్రీముఖికి ఇచ్చింది. ఇప్పుడు కార్డు రాని జూరీ మెంబర్ ఎవరు? అభిజిత్కి ఏ కార్డు రాలేదు. అదేం జరుగుతుందో చూద్దాం. తర్వాత మాస్క్ మ్యాన్ పిలిచారు. మాస్క్ మ్యాన్ రావడంతో నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారంటే కరెక్టే. తనకి అలవాట్లేని పనులు, అక్కడ అలవాట్లేని ప్రపంచం, అక్కడ అలవాట్లేని మాటలు కూడా, అవన్నీ మాస్క్ మ్యాన్ కొంచెం చాలా క్లారిటీగా కరెక్ట్ పర్సన్. ఆ పర్సన్కి అది అసలు సెట్ కాదు హౌస్. ఎందుకంటే అక్కడ అన్ని రకాలు ఉండాలి, అన్ని రకాల మాటలు ఉండాలి, అన్ని రకాల పనులు ఉండాలి, అన్ని రకాల యాటిట్యూడ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. దానికి మాస్క్ మ్యాన్ గారు పాపం కరెక్ట్ కాదు, అట్లా ఉండలేరు కూడా పాపం, సర్వే కాలేడు బిగ్ బాస్ హౌస్లో. అదే తన అనుభవపూర్వక ఏం చెప్తున్నాడు ఇక్కడికి రాగానే, మీరు కరెక్ట్గా ఉండండి, నిజాయితీగా ఉండండి, వల్గర్ మాటలు మాట్లాడొద్దు, జోకులు వేసుకోవద్దు అని చెప్తున్నాడు. కానీ అవి ఉండాల్సింది అక్కడ కదా, అవి చూసి ఆవిడ కోసం చూసేవాడు కూడా ఉంటారు కదా. అది చెప్తుండగానే మన శ్రీముఖి కట్ చేసింది, పంపించేసింది. అసలు మాస్క్ మ్యాన్ ఎందుకు పిలిచారు, ఎందుకు పంపించారు? మిగిలిన వాళ్ళని గేమ్ ఆడించి ఆ గేమ్ గెలిచిన దాకా ఉండి కూర్చోబెట్టి లాస్ట్లో కార్డు వాళ్ళ చేతి మీద ఇప్పించేవాళ్ళు. మాస్క్ మ్యాన్ ఎందుకు పిలిచారు? గేమ్ ఆడనివ్వలేదు, అది ఎందుకు చూడనివ్వలేదు, ఆడ కూర్చోనివ్వలేదు. నెక్స్ట్ తన చేతుల మీద కార్డు కూడా ఇప్పచ్చలేదు. ఎందుకు పిలిచినట్టు? మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా కట్ చేశారు. అది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్ గేమ్ పెట్టారు. ఆ గేమ్ శ్రీముఖి నవదీప్ గారు చెప్పాడు. రెడ్ థ్రెడ్, బ్లూ థ్రెడ్ పెట్టారు. ఇక్కడ బ్యాచ్గా డివైడ్ చేసి ఉన్న వాళ్ళని మీ ఇష్టమైన వాళ్ళకి తాడు కట్టుకోండి, వాళ్ళు మీ బ్యాచ్కి ఇష్టలేని అనుకుంటే ఝాన్సీ, షాలిని ఇద్దరు లీడర్గా ఉన్నారు. మరి ఇష్టమైన వాళ్ళు ఓడ తీసుకోవచ్చు అంటే ఓడ తీసుకుంటున్నారు, మళ్ళీ రిక్వెస్ట్ చేసి కట్టుకున్నారు. ఇక్కడ అది కిచిడి అయిపోయినట్టుంది గేమ్. అది రాంగే, అసలు అది ఆడుతున్నట్టు అయిపోయింది. చాలా సీరియస్గా ఉండే గేమ్ అది. సపోజ్ ఏం చెప్పాలి, మీరు నీ వైపుకి రావాలంటే నేను ఎందుకు నీ వైపుకి రావాలి అన్నప్పుడు వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు సపోజ్ అమ్మనే ఉన్నాడు, అమ్మకి షాల్ని థ్రెడ్ కట్టింది, తీసేసుకున్నాడు. ఎందుకు తీసేసుకున్నారు, ఎందుకు తీసేశారు, నా వల్ల పొరపాటు జరిగిందంటే తను క్లారిటీ ఇస్తాడు. నీలోకి ఎందుకు రావాలో నువ్వు కూడా వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి, బతులాడుకోవాలి, మీ దగ్గర రావాలని, నీ టీంలోకి రావాలని. అదేం లేదు. ఇప్పుడు ఝాన్సీ థ్రెడ్ కట్టింది, గాయత్రికి పీకేసింది. అపూర్వ కట్టింది, షాలిని కట్టింది, తీసేసింది. ఎందుకు వీళ్ళిద్దరు నామినేట్ చేశారు అపూర్వ తీసేసింది, గాయత్రి తీసేసింది. మరి తీసేసినప్పుడు వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి కదా, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకోవాలి కదా, నాకు సపోర్ట్ చేయి, నా వైపు రాని సపోర్ట్ చేసుకోవాలి కదా, బతులాడుకోవాలి కదా, ఎలా మోటివేట్ చేసుకోవాలో మీ వైపు తెచ్చుకుంటాం అలా చేసుకోవాలి కదా. అలా చేయలేదు. ఆమె తీసేయంగా సైలెంట్ అయ్యారు. ఆమె కూడా ఒకవేళ ఎందుకు రాలేదంటే తను చెప్పేదే కదా, ఎందుకు రావట్లేదు అప్పుడు చెప్పేసింది ముఖం మీద, నన్ను నామినేట్ చేశారు కాబట్టి నేను తీసుకోను, మీ దగ్గర రాను, మీకు రావడం ఇష్టం లేదంత అన్నప్పుడు తనని మోటివేట్ చేసుకోవాలి. ఇది హౌస్లో కూడా ఏదన్నా కెప్టెన్సీ కంటెంటర్షిప్ అప్పుడు పక్క ఫ్రెండ్స్ని బతులాడుకోవట్లేదు, నాకు ఒకటే ఈసారి నేను ఇంతకుముందు చేశాను కదా, ఇంతమంది నేను బాగా చేస్తానని బతులాడుకోవట్లేదా? అక్కడ దయ, వాళ్ళ కంటెంటర్స్ దయ కావాలి, కంటెస్టెంట్లది. అది కదా ఇక్కడ జరగాల్సింది. అది ఏమి లేకుండా ఊరికే తాడు కట్టాడు తీసేశారు. వీళ్ళు లాస్ట్కి ఝాన్సీ గెలిచినా చేశారు. కిచిడి అయిపోయినట్టు అయిపోయింది. చాలా ఎమోషనల్గా, చాలా ఇదిగా జరిగేది గేమ్. అసలు చాలా బాగా డిజైన్ చేయాల్సింది, ఏదో సింపుల్గా చేసి అవతల పడేశారు. దానికి ఝాన్సీ గెలిచింది. ఝాన్సీకి బ్లూ టీమ్ రెడ్ టీమ్ కదా, ఝాన్సీ గెలిచింది లాస్ట్. అయితే కార్డు ఏం రాలేదు. అయితే అభిజిత్ కార్డు లేదు కదా, లాస్ట్కి అభిజిత్ గారి చేతిలో ఏం వచ్చింది, ఎల్లో కార్డు వచ్చింది. ఎల్లో కార్డు తన ఇష్టం, గేమ్లో ఎవరు బాగా ఆడకపోయినా
తనేంటో ప్రూవ్ చేసుకోకపోయినా ఎల్లో కార్డు ఇచ్చేసి బయటికి పంపించే అధికారం అభిజిత్ చేతిలో ఉంది. ఇప్పుడు మరి ఎవరిని పంపిస్తారంటే మన దేశం అప్డేట్ ప్రకారం గాయత్రిని అయితే ఎల్లో కార్డు ఇచ్చి పంపించేశారంట. తన ఆట తక్కువగానే ఉంది. అసలు అక్కడ 15 మెంబర్స్కి అర్హతే లేనిది గాయత్రి, అర్హత కలిగింది సుమాని తీసి గాయత్రి సెలెక్ట్ చేశారు, శ్రీముఖి సెలెక్ట్ చేసింది. కాబట్టి మరి ఎల్లో కార్డు ఎవరికి ఇస్తాడు? గాయత్రిని పంపించినట్టు మనకు అప్డేట్ అయితే తెలుస్తుంది. పంపించేశారంట ఎల్లో కార్డు ఇచ్చి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ నలుగురిని నిలబెడితే దీపక్, అమన్, సృష్టి, ఝాన్సీ ఈ నలుగురు కూడా కార్డ్స్ వచ్చిన వాళ్ళు. ఈ నలుగురిని నిలబెట్టి మీ టాలెంట్ అని చెప్పమంటే దీపక్ డ్యాన్స్ వేసాడు, అమన్ ఏదో డైలాగ్ చెప్పాడు, సృష్టి డ్యాన్స్ వేసింది, ఝాన్సీ తన తెలంగాణ భాషలో పల్లెకి సంబంధించిన పాట పాడింది. అది వాళ్ళకి నచ్చి వైట్ గోల్డ్ వారు గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఝాన్సీకి ఇవ్వడం జరిగింది. గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంది ఝాన్సీ. ఇప్పటివరకు ఝాన్సీ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంది. మరి వీళ్ళందరిలో కూడా బెస్ట్ ఇస్తున్నారా లేదా, వచ్చిన వాళ్ళు బాగా ఆడిస్తున్నారా, వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మోటివేట్ చేస్తున్నారా? కానీ వచ్చిన వాళ్ళలో ఒక చిన్న డిఫరెంట్ నాకేం అర్థమైందంటే, నేను అనుకోవటం మిగిలిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఒక పర్సనే బాడీ లాంగ్వేజ్ మారిందేమో అనిపిస్తుంది. ఆ పర్సన్ ఏమనేది మీరే గెస్ చేసుకోండి. ఎందుకంటే మరి అందరూ చూస్తున్నాం కదా, హౌస్లో అందరికీ చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా మామూలుగా ఉన్నారు. ఎవరు కూడా ఒక యాటిట్యూడ్ లాగా కానీ గర్వంగా కానీ ఏమీ లేరు. దివ్య కానీ డెమాన్ కానీ, డెమాన్ అయితే 100% అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఏం మారలేదు. మాస్ మ్యాన్ గారు అలాగే ఉన్నాడు, దివ్య గారు అలాగే ఉన్నారు, మనీష్ గారు అలాగే ఉన్నారు. మరి కొంచెం అంటే కొన్ని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయి ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది కాబట్టి మేబీ అలా కూడా అవుతుంది ఖచ్చితంగా. మనుషులు కాబట్టి ఒకవేళ అట్లా అది తీసుకునేవాడు ఉంటారు, కొంతమంది ఏముందని అనుకునేవాడు కూడా ఉంటారు. కాబట్టి అది తప్పేం కాదు. కానీ వాళ్ళ విధానాన్ని బట్టి, వాళ్ళు తీసుకునే హౌస్లోకి వెళ్ళి వచ్చినాక వాళ్ళు తీసుకునే సెలబ్రిటీ హోదాను బట్టి కూడా వాడు బాడీ లాంగ్వేజ్ మాట కొంచెం మారుతుంటాయి. ఆ హోదాలో ఉంటారు కాబట్టి, సహజంగా మనుషులు కాబట్టి. మరి ఎవరిది మారింది అనేది మీరే గెస్ చేసుకొని చిన్న కామెంట్ చేయండి. మరి ఇంతవరకు జరిగిన దాంట్లో మీకేమనిపిస్తుంది? ఈ కంటెస్టెంట్ బాగున్నారా? మరి ఎవరు కోటేస్తున్నారా మీరు? మన నీలిమ క్రియేషన్స్లో స్వాంటెక్ ఛానల్లో ఫొటోస్ తోటి పెట్టాము. మీరు ఎవరు కోటేస్తున్నారు, ఎందుకు కోటేస్తున్నారో కూడా చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.